భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమండ్రి జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక 100 సంవత్సరాల క్రితం కాశీ నుంచి ఉత్సవ విగ్రహాలు అప్పటి అడుగుల గ్రామస్తులు ముదునూరి బద్రిరాజు గారు సమర్పించడం జరిగింది. ఈ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు అడుగుల గ్రామంలో 3 రోజులు ఈ శ్రీ రాముల వారి కళ్యాణము, ఆదివారం మహాపట్టాభిషేకం ఘనంగా గ్రామంలో చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. మరి అడుగుల గ్రామ దేవుడు రాముల వారు ప్రతి సంవత్సరం కూడా రథోత్సవం జరిగి కళ్యాణం జరగడం ఎప్పుడూ జరుగుతుంది. కానీ ఇది 100 సంవత్సరాలకి ఒకసారి చేసుకునే ఉత్సవం. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. అదే రకంగా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా పట్టాభిషేకం అనేది ఎప్పుడో కానీ ఎక్కడో కానీ జరిగే కార్యక్రమం కాదు కాబట్టి అందరూ మా గ్రామం ఇచ్చేసి అన్నసంతర్పణ ఉదయం ఈ 3 రోజులు కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల అందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని దాన్ని కూడా విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అడవికొలను గ్రామంలో 100 సంవత్సరాల క్రితం నుంచి పూజలు అందుకుంటూ భక్తులందరినీ కూడా స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి హనుమత్ సీతా లక్ష్మణ సపరివార సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామివారి దేవాలయం శత జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారికి మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహింపదలిచి ఈ రోజున ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన, దీక్షాధారణ, అకల్మషహోమము ఇత్యాది కార్యక్రమములతోటి స్వామివారి యొక్క మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని అత్యంత వైభవోపేతంగా భక్తుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. శ్రీ వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం వైఖానస పండితోత్తములు సుమారు
15 మంది ఋత్విక్కులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా స్వామివారికి ఈ రోజున కార్యక్రమంగా ఉదయం కార్యక్రమం సంపూర్ణమయ్యి సాయంకాల కార్యక్రమంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, యాగశాల ప్రవేశం, అదేవిధంగా అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలు వైదిక కృతువులన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఈ రోజున స్వామివారి యొక్క ఈ మహోత్సవంలో భక్తులందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించడానికి మహాత్ములందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవలసిందిగా తెలియచేస్తూ, ముఖ్యంగా భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా తెలియచేస్తూ, రామచంద్రమూర్తి యొక్క సేవలో ప్రతి ఒక్కరూ కూడా తరించవలసిందిగా తెలియచేస్తున్నాం. తరాలు చూడనటువంటి కార్యక్రమం రామచంద్రమూర్తి యొక్క మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి స్వామివారికి హనుమంత వాహన సేవ జరుగుతుంది. స్వామివారి పురవీధుల్లో హనుమంత వాహనంపై విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తారు. జై శ్రీరామ్. దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద.